బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలోనే యాదాద్రి అద్భుత కట్టడం కాబోతోంది. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్న కేసీఆర్. సంక్షేమాలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలన్న బాబు. పదేళ్ల నుంచి లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. జడ్జీలు ఖాళీలు భర్తీ చేయాలన్న రంజన్ గొగోయ్. ఓటరు లిస్టు తప్పులు తడకలా ఉంది. రేపు సిఈసికి జగన్ ఫిర్యాదు. సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? జయరాం హత్య కేసులో సంచలన విషయాలు. హామీల అమలులో కేంద్రం విఫలం. ఏపీలో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామన్న సిపిఐ. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. అత్యధిక సీట్లు గెలిచేలా ప్రణాళిక. సేవ్ డెమోక్రసీ ఉద్యమాన్ని మమత అడ్డుకుంటున్నారు. టెలిఫోన్ ద్వారా ప్రశ్నించిన యోగి. 5 సభ్యులతో జనసేన స్క్రీనింగ్ కమిటీ. ఫిబ్రవరి 2వ వారంలో బాధ్యతల అప్పగింత. రేపటి నుంచి బీజేపీ బస్సు యాత్ర. పలాసలో ప్రారంభించనున్న కన్నా. కాంగ్రెస్ కు మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గుడ్ బై. బీజేపీలో చేరేందుకు యోచన. శ్రీకాకుళం జిల్లా కొత్త రౌతుపేటలో విషాదం. విద్యుత్ ఘాతుకంతో 4 మృతి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కు శంకుస్థాపన. జమ్మూ కాశ్మీర్లో ప్రధాని పర్యటన. అవినీతి పరులకు కోట్లు, రైతు అభివృద్ధికి తూట్లు. మోదీ హామీలన్నీ మాటలే అన్న రాహుల్. సిబిఐ డైరెక్టర్ నియామకంపై ఖర్గే అసంతృప్తి. ఆయనకిదేమీ కొత్త కాదన్నారు జైట్లీ. పదిహేను నుంచి ఏపీ కాంగ్రెస్ బస్సు యాత్ర. ప్రచారానికి రానున్న రాహుల్, ప్రియాంక. రామ మందిర నిర్మాణం చారిత్రాత్మకం. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న అమిత్ షా. యూపీలో జాతిపిత బొమ్మను కాల్చిన హిందూ మహాసభ. రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన. ప్రాణహాని జరిగితే కేంద్రానిదే బాధ్యత. 4వ రోజు అన్నా హజారే నిరసన. రైలు ప్రమాదంలో 7కు చేరిన మృతుల సంఖ్య. విచారణ ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశం. అమెరికా నిర్బంధంపై ఉపరాష్ట్రపతి చొరవ. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు అస్వస్థత. గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరిక. అమెరికాలో చలిగాలుల బీభత్సం. పడిపోయిన ఉష్ణోగ్రతలు. 21 మంది దుర్మరణం. ముంచెత్తిన వరదలు. జనజీవనం అస్తవ్యస్తం. జలదిగ్బంధంలోనే ఆస్ట్రేలియాలో పలు నగరాలు. 5వ వన్డేలో భారత్ ఘన విజయం. బౌలింగ్తో కివీస్ ను కట్టడి చేసిన టీమిండియా.